సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇది సాధ్యమని స్పష్టం చేశారు. దావోస్ పర్యటన వివరాలను సీఎం వివరించారు. 1995లో ఐటీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక రంగాలుగా మారాయని చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్న చంద్రబాబు పరిశ్రమల సహకారం కూడా తీసుకుంటామని వ్యాఖ్యానించారు. 2047 నాటికి అత్యంత ప్రభావితమైన వ్యక్తులుగా తెలుగువారు ఉంటారని తెలిపారు. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలు, దేశాల్లో కూడా గ్లోబల్ లీడర్షిప్ సెంటర్లు ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు. ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే. ఒక ట్రెండ్ సెట్ చేశాను. 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం మొదలుపెట్టాను. అదే మరిగా దావోస్కి రావడానికి ఇండియాలో పాలిటీషియన్స్ ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. ఒక మిత్ ఉండేది, దావోస్ అంటే రిచ్ పీపుల్ ప్లేస్, డబ్బులుండే వాళ్ళంతా సమావేశం అవుతారు కాబట్టి మనం కూడా వెళితే ప్రో రిచ్ ఇమేజ్ వచ్చి ఓట్లు పడవనేది ఒక మిత్ అనమాట. దాంతో ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను వెళ్ళిన తర్వాత స్లోగా ఎస్ఎం కృష్ణ వచ్చాడు. మొట్టమొదటిగా ఎస్ఎం కృష్ణ గారు నాకు పోటీ ఉండేది. ఆయన బెంగళూరు గురించి గొప్పగా చెప్పేవాడు, నేను హైదరాబాద్ గురించి దానికంటే ఎక్కువ చెప్పేవాడిని. ఆయన దాని మీద హైదరాబాద్లో ఏముంది అనేవాడు. ఏముంది మీరే చూస్తారులే, ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అనేవాడిని. ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత ఎస్ఎం కృష్ణ గారు కాంప్రమైజ్ ఒక మీటింగ్లో చెప్పాడు, మా కొలీగ్ ఆంధ్ర సీఎంతో నాకు పోటీ లేదు, ఇప్పుడు ఇద్దరం కలిసి పనిచేస్తామని. అంత మునుపు కాదని చెప్పిన వ్యక్తి, అంటే కన్సిస్టెంట్గా ఫైట్ చేస్తే ఏమవుతుందో దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టుడే హైదరాబాద్. నిన్న కూడా బిల్ గేట్స్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఇప్పుడు యు ఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు ఆయన. ఒకప్పుడు హైదరాబాద్ని ఇచ్చేసావు, హైదరాబాద్ పేరు కూడా చెప్పాడు. అంటే నేను అన్నాను, ఎస్ హైదరాబాద్ అనేది ఉంది, తెలుగు జాతి అక్కడ ఉంటారు, అక్కడ ఉండే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ పీపుల్ ఎలక్టెడ్ మీ అని చెప్పా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తూ ఉంది. టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, డెస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు, మేము ఉన్నాం, మీరు రండి, మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను. జిఎల్సి, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్, వీళ్ళందరికీ సిఐఐ, ఐఎండి కూడా ముందుకు వచ్చారు. ఐఎండి సింగపూర్లో బెస్ట్ యూనివర్సిటీ ఇన్ బిజినెస్ స్కూల్. వాళ్ళు వచ్చి ఒక కొలాబరేషన్ చేసుకొని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఐఎండి తీసుకొస్తారు, వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ని. సిఐఐ ప్రాతినిధ్యం వహిస్తారు. ఒక మేనేజ్మెంట్ కమిటీ ఒకటి పెడతాం. దీంట్లో టాప్ ఇండస్ట్రియలిస్టులు అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. మేనేజ్మెంట్ కమిటీలో కూడా గ్లోబల్ లీడర్స్ అందరినీ తీసుకుంటాం. హూ ఆర్ ఆల్ విల్లింగ్ టు జాయిన్, విల్ టేక్ దెమ్. గ్లోబల్ లీడర్స్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేస్తాం. 2047కి ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్లో నెంబర్ 1 ఉన్నాం. ఆ రోజుకి వెల్త్ క్రియేషన్లో, వెల్త్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దాంట్లో 35% తెలుగు వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ మై డిజైర్, నా కోరిక, నా ఆశయం. దానికోసం పనిచేస్తున్నాం. ఇవన్నీ సాధ్యమంటే మన కళ్ళ ముందనే కనపడుస్తున్నాయి. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇది సాధ్యం. సాధారణమైన వ్యక్తుల్ని అసాధారణమైన వ్యక్తులుగా తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అది జరుగుతుంది. దానికి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అమరావతిలోనే ఈ కన్వెన్షన్స్ అన్నీ ఉంటాయి. గ్లోబల్ లీడర్షిప్ ఫోరం కన్వెన్షన్స్ ఇక్కడ ఉంటాయి. డిఫరెంట్ కంట్రీస్లో చాప్టర్స్ ఉంటాయి. సిఏఏ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇద్దరూ కలిసి దీన్ని ప్రమోట్ చేసి అటు కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్లో రాణించే విధంగా లీడర్షిప్ని తయారు చేసి ఫ్యూచర్ ఛాలెంజెస్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏ విధంగా తయారు చేయాలో ఆ విధంగా తయారు చేస్తాం. దీనివల్ల ప్రపంచానికి సర్వీస్ అందించడానికి భారతదేశం ఒక హబ్గా తయారవుతుంది. దావోస్ అంటే ఒక
మిత్ ఉంది అందరికీ. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇదొక మిత్ ఇది. అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. దావోస్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్. ప్రపంచంలో 4 రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు. కంట్రీ హెడ్స్ వస్తారు, మినిస్టర్స్ వస్తారు, గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి. నేను చూసినటివి అనేక దేశాల్లో మాట్లాడాను. ఆ అనేక దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే, నేను ఆ దేశానికి పోవాలంటే వీసాలు, టైము, అపాయింట్మెంట్లు ఎన్ని అవుతాయి. ఇక్కడ అందరినీ 3 రోజుల్లో కలిసే పరిస్థితి వస్తుంది, 3-4 రోజులు అందరూ కలిసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే 3 కంట్రీస్ కలిశాను, 27 బయోలాటరల్. మీరు చూస్తే డిఫరెంట్ కంట్రీస్లో వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా సీఈఓలు అందరూ వచ్చి కలిశారు. సివిల్ ఏవియేషన్ జూరిక్ వచ్చి కలిశాడు. అదే మరిగా పెట్రోలియం అండ్ గ్యాస్ వచ్చి పెట్రోనాస్ వచ్చి కలిశారు, మలేషియన్ కంపెనీ. పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ మీరు చూసినప్పుడు డిపి వరల్డ్, అదే మరిగా ఏపీ మోలర్ మెరెస్క్, అదే మరిగా డెమెన్ హోల్డింగ్ బీవీ, ఇలాంటి కంపెనీస్ అన్ని, ఎఫ్ఎంజీ అయితే యూనిలివర్, గ్లోబల్ హెడ్, వాల్మార్ట్, ఇలాంటివి సిస్కో, పెప్సికో, ఇలాంటి గ్లోబల్ హెడ్స్ అంతా వచ్చి కలిసే పరిస్థితి వచ్చేది. వీళ్ళందరినీ కలవాలి, నేను డిఫరెంట్ కంట్రీస్కి పోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను ఆలోచించింది ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ పోయేది ఎందుకంటే నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం. ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతా ఉంది, రాబోయే రోజుల్లో ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, మనం ఏ డైరెక్షన్లో ముందుకు పోతే మన ప్రజలకు సంపద క్రియేట్ చేయగలుగుతాం. దట్ ఈజ్ మెయిన్ ఇష్యూ ఇక్కడ. ఈసారి మొత్తం దావోస్ మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, నేచర్ ఫార్మింగ్. సెకండ్, ఐటీ టు ఏఐ. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ డీప్ టెక్, ఏఐ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇలాంటి ట్రెండ్స్ వచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే, నేను ఈరోజు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 10 పోర్టులు ఉన్నాయి. మనం అనుకున్నంతగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. ఇండియాలో లాజిస్టిక్స్ కాస్ట్ యాజ్ ఆన్ టుడే 14%, ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ కాస్ట్ 8%. ఇక్కడ ఏపీ మోలర్ మెర్స్క్ అయితే వాళ్ళు చాలా సిస్టమేటిక్గా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేశారు. రైల్, రోడ్, ఇన్లాండ్ వాటర్వేస్, మళ్ళా ఇన్లాండ్ కార్గో, ఎయిర్ కార్గో, సీ కార్గో అన్నీ మాస్టరైజ్ చేశారు. కంటైనర్ పోర్ట్, డ్రై పోర్ట్స్, ఇవన్నీ కూడా చేశారు. ఇవి చేసినప్పుడు మనకు చాలా అడ్వాంటేజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది.